Nobody can stop this flow. Hallelujah. Hallelujah. చెప్పాడు. రథము ఎక్కి కూర్చోమని చెప్తున్న అనుభవం. ఎక్కమని చెప్తున్నప్పుడు ఆయన రథంలో చోటు కంటే కూడా హృదయంలో చోటిస్తున్నట్టుగా చూస్తున్నాం. నపుంసకుడు ఇచ్చినది రథంలో చోటు కంటే కూడా హృదయంలో చోటు. చెప్దామన్నమాట. నపుంసకుడు రథంలో చోటు ఇవ్వటం కంటే హృదయంలో చోటు ఇచ్చారు. స్తోత్రం. అందుకే చూడండి, ఎప్పుడైతే నీళ్లు కనిపించాయో, నాకు ఇక బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అని అడుగుతున్నప్పుడు ఇచ్చిన సమాధానం ఒక్కసారి చూడండి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 36, 37 వచనాలు చదువుదాం. ఎనిమిదవ అధ్యాయం 36, 37 వచనాలు చదువుతారా? అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 36, 37 వచనాలు. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. చూడండి, ఫిలిప్పు చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట చూడండి. నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. హల్లెలూయా. అదే కదా ఉంది 37లో చూడండి. ఫిలిప్ ఏం చెప్తున్నాడండి? నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల. సో తను చోటు ముఖ్యంగా ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఇచ్చారు? హృదయంలో, పూర్ణ హృదయంతో. హల్లెలూయా. చాలాసార్లు మనం చాలా సంగతులు మనస్సు లేకే చేస్తూ ఉంటాం. మనుషులు బలవంత పెడుతున్నప్పుడు లేదా తప్పనిసరి పరిస్థితుల్లోనూ చాలామందికి ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు, కానీ పరిస్థితులను బట్టి చేస్తారు. అది పూర్ణ హృదయంతో చేస్తున్నదైనా కాదు కదా. అలా ఈ లోకపు విషయాల గురించి ఏవి పూర్ణ హృదయంతో చేయకపోయినా నడుస్తుంది. ఎందుకంటే కాళ్ళు చేతులతోనే కదా పనులు. కానీ దేవునిని ప్రేమించుట, సేవించుట అనేది అటువంటిది కాదు. ఇది హృదయంతో సంబంధించిన విషయం. అందుకే ఆయన ప్రేమించేటప్పుడు కూడా పూర్ణ హృదయంతో ప్రేమించమని చెప్పారు. ఇప్పుడు విశ్వసించేటప్పుడు కూడా పూర్ణ హృదయంతోనే విశ్వసిస్తే నీకు ఆటంకం ఏమీ లేదు అని చెప్తున్నారు. యేసుక్రీస్తు దేవుడని, దేవుని కుమారుడని విశ్వసిస్తున్నానని ఉత్తరం ఇచ్చాడు. పూర్ణ హృదయంతో నమ్మాడు గనుక, విశ్వసించాడు గనుక తనకి యేసుక్రీస్తే దేవుని కుమారుడని ఇక విశ్వాసం పూర్తిగా కలిగింది. అందుకే ఈ మాటలు పలుకుతున్నాడు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు దేవుని వలన, దేవుని పంపిస్తే వచ్చారని, దేవుని యొక్క కుమారుడని ప్రత్యక్షత ఎవరు పొందుకున్నారు? పేతురు. మొట్టమొదటిగా
పేతురు అప్పుడే కదా యేసుప్రభు చెప్తారు, నా తండ్రి బయలుపరిస్తే తప్ప ఇది నీకు తెలియలేదు అని. ఇప్పుడు చెప్పండి, నపుంసకుడు కూడా అదే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎప్పుడైతే పూర్ణ హృదయంతో దేవుని వాక్యం ధ్యానించాలని ఒక ఆశతో గ్రహింపు కోసం ఎదురు చూస్తుంటే అక్కడ పూర్ణ హృదయంతో విశ్వసించడానికి సాధ్యమైంది. హల్లెలూయా. ఒక్క వాక్యాన్ని అనుసరించి నువ్వు యేసును పరిచయం చేయడం సాధ్యమే. ఈరోజు చెప్తున్న మాట ఏంటో తెలుసా, నీ జీవితం కూడా యేసుని చూపించుట సాధ్యమే. పూర్ణ హృదయంతో ఎప్పుడైతే విశ్వసించావో, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును గనుక, పూర్ణ హృదయంతో విశ్వాసంతో కూడిన మాటలే బయటికి వస్తాయి. ప్రేమతో కూడిన మాటలే బయటికి వస్తాయి. నువ్వు ఒక వ్యక్తిని నిజంగా ప్రేమిస్తే అగ్నిలో నుంచి తప్పించినట్టుగా వాడిని తప్పించు. విశ్వాసంను పరిచయం చేయి. నీకు యేసుక్రీస్తుని పరిచయం చేయి. విశ్వాసంలోనికి వచ్చేటట్లుగా చేయి. ఇదంతా ఎప్పుడవుతుందండి? పూర్ణ హృదయంతో విశ్వసిస్తేనే ఇవన్నీ జరుగుతాయి. ఆయనే దేవుని కుమారుని నమ్మితేనే ఇవన్నీ జరుగుతాయి. ఇదిగో ఈరోజు మొట్టమొదటిగా మనం ఏం ప్రేయర్ చేసుకుందామంటే, నువ్వు ఆయనకి ఎంత చోటిస్తున్నావు. ఆయనకి ఫస్ట్ రథమెక్కి కూర్చోమని చెప్తున్నప్పుడే తన హృదయంలో మొట్టమొదటిగా చోటిచ్చేశాడండి నపుంసకుడు. అందుకే నీ హృదయంలో చోటు మనం ఎలా ఇస్తున్నామని ఈరోజు ప్రశ్నించుకుందాం. విశ్వాసంలో ఎందుకు సన్నగిల్లుతున్నాం? విశ్వసించడానికి ఏ పరిస్థితులు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి? బాప్తిస్మ అయితే తీసుకున్నాం, కరెక్టే. కానీ విశ్వాసం విషయంలో ఎందుకు పడిపోతున్నాం? ఈరోజు ఈ ప్రశ్నలతో ప్రార్థన చేసుకుందామా? దయచేసి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేసుకుందాం. ఆయనకి పూర్ణ హృదయం కావాలి. ఇంతవరకు ఆయన మీద విశ్వాసం ఆ పూర్ణ హృదయంతో పెట్టలేదేమో. ఈరోజు నుండి పెడదాం. విశ్వాసం యొక్క లెవెల్స్ ఎంతగా ఉన్నాయంటే, చూడండి, ఒక పెళ్లి కుమార్తె కనుక ఒక చీర కట్టుకొని వచ్చి ప్రధానంలో కూర్చుంటే అప్పుడు కదా పెళ్లి కుమారుడు తను తెచ్చిన చీర ఇస్తాడు. అవునా? చెప్పండి. ప్రధానంలో కూర్చున్న పెళ్లి కుమార్తె ఆల్రెడీ ఒక చీరతో ఉంటుందా లేదా? అదే మురికి బట్టలు వేసుకొని నైటీ వేసుకొని కూర్చుందనుకోండి, ఆ బిడ్డ ఆ పెళ్ళికి రెడీ అయినా? కాదు. ఆల్రెడీ ఒక చీరతో ఉన్న పెళ్లి కుమార్తెకి ప్రధానం చీర ఇవ్వబడుతుంది. దేనికి? ఇంకా అలంకరణ పెరగడానికి, మా బిడ్డ అనిపించుకోవడానికి, మా కోడలు అనిపించుకోవడానికి కదా. అలా నువ్వు ఆల్రెడీ విశ్వాసాన్ని కలిగి ఉంటే దేవుడు అనుగ్రహించు వరమైన విశ్వాసం నీకు ఇస్తారు. అసలు విశ్వాసంలో పూర్తి లోపాలు పెట్టుకొని నైటీలో కూర్చున్నట్టుగా, లేకపోతే అసలు రెడీయే అవ్వలేనట్టుగా కానీ ఉంటే ప్రధాన చీర ఎలా దొరుకుతుంది? వరం వలె ఉన్న పరిశుద్ధాత్ముడు ఇచ్చే విశ్వాసం ఎలా దొరుకుతుంది? ఆత్మవరాలను లెక్క పెట్టుకోండి. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం.
అలా విశ్వాసం, మనం చూపించాల్సిన విశ్వాసం పూర్ణ హృదయంతో చూపిస్తే, కలిగి ఉంటే, ఆయన ఇవ్వాల్సిన విశ్వాసంను ఆయన ఇస్తారు. అప్పుడు ఈ మాట చెప్పగలం, ఓపికతో నా పరుగు పందెంలో నేను విశ్వాసంను కాపాడుకుంటూ ఇప్పుడు నేను వెళ్తున్నాను, నా కొరకు కిరీటం రెడీ అని చెప్పగలిగిన సత్తా ఎప్పుడు వస్తుందంటే పూర్ణ హృదయముతో విశ్వసించినప్పుడు మాత్రమే. ఆయన మీద మొదలైన మొట్టమొదటిగా ప్రేమ, ఆ ప్రేమతో కలిపి ఉన్న విశ్వాసం హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడుస్తాయి. అందుకే పూర్ణ హృదయంతో ఆయన్ని విశ్వసిద్దాం. ఎక్కడైనా లోపాలు ఉంటే సవరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అక్క